ఇదే కుంకుమ అర్చన చేసుకోవడానికి. నెల్లూరు జొన్నవాడు చాలాసార్లు చూపించిన అద్దాల మండపం చూపించలేదు అనుకో. కాంటాక్ట్ అవ్వండి అంకుల్ వెళ్ళాను చెప్పండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో. అదేంటంటే ఈరోజు మనము జొన్నవాడికి వెళ్తున్నాము. అక్కడ మనకి ఈరోజు శుక్రవారం కాబట్టి కుంకుమ అర్చన చేయించుకోవడానికి వెళ్తున్నామండి, కుంకుమ పూజ కోసము. సో ఫస్ట్ నేను మా పాప స్కూటీలో వెళ్తున్నాం. తర్వాత మా వారు, మా బాబు, మా ఇంకొక పాప వాళ్ళంతా మళ్ళీ ఇంకొక బండిలో వస్తారు. సరే అయితే మనం ఇప్పుడే జొన్నవాడలోకి వచ్చాము. ఫస్ట్ మనము టికెట్లు తీసుకున్నాము కౌంటర్ దగ్గర. కుంకుమ పూజకి మనిషికి అని కాదు, ఇద్దరికి వచ్చేసి 200 అనమాట. సో నేనైతే టికెట్ తీసేసుకున్నాను. తర్వాత ఒక రౌండ్ వేద్దాము, మా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుద్ది అని చెప్పేసి ఒక రౌండ్ వేస్తున్నాను అనమాట. నిజంగానే అది రౌండ్ లాగి గిరగిర తిరిగింది కదా. ఇక్కడ శివలింగం ఉంది, ఆ శివలింగం దగ్గర కొంచెం ఫోటోలు అవి తీసుకుందాము. ఇక్కడ మళ్ళీ శివలింగం దగ్గరే ఈ ధ్వజస్తంభం ఉంది. ఇక్కడేమో భజన పూజ చేస్తున్నారండి వీళ్ళంతా కూడా. సాయంత్రం టప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఇక్కడ భజన లాగా పాటలు పాడుకుంటూ చేస్తూ ఉంటారనమాట జొన్నవాడ కామాక్షమ్మకి. అయినా జొన్నవాడ చాలా మందికి చూపించేస్తున్నా, ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేసేస్తున్నాను కదా. మళ్ళీ ఏందమ్మా ఈ జొన్నవాడది గోళ అనుకునేరు. జొన్నవాడికి ఎన్నిసార్లు వెళ్ళాలనిపిస్తుంది, అమ్మవారిని ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. జొన్నవాడ చరిత్ర గురించి, జొన్నవాడి గురించి చెప్తే అది సరిపోదన్నమాట. ఇప్పుడు అదంతా పక్కన పెట్టేస్తే నేను ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఒక రౌండ్ వేసుకొని వస్తాను. మా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది. ఈ లోపల కొంచెం దీపం వెలిగించేసేసి అలా దీపం పెట్టేసి కొంచెం అలా చేద్దాం. దీపాలు కిందంతా పెట్టకుండా గలీజ్ చేయకుండా బాగా అక్కడ ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు, అందరూ అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. శుక్రవారం రోజు మామూలుగా రావుకాలం దీపం కూడా పెడుతుంటారు. పొద్దున్నే వస్తే నేను కూడా రావుకాలం దీపం అది పెట్టేదాన్ని. ఈరోజు అసలు చాలా రోజుల తర్వాత జొన్నవాడకు వచ్చానమాట. జొన్నవాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నవీన్ అని చెప్పేసి. వేరే అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు, నవీన్. సో ఇది వచ్చేసి మనకి వినాయకుడు బొమ్మ, శివయ్య, పార్వతమ్మ, సుబ్రహ్మణ్య స్వామి. ఇదంతా కూడా పోయినసారి వచ్చినప్పుడు ఇది పెయింట్ లేదు, ఈసారి బాగా పెయింట్లు వేస్తున్నారు. చాలా బాగుంది కదా. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలని దీనికి ప్రతిరూపంలాగా ఉందన్నమాట. ఇలా కుటుంబం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆ బొమ్మలు అలా కనిపిస్తున్నాయి మనకి. ఇదంతా కూడా బయట ప్రాంగణము. నైట్ 11, 12 అయిందంటే ఇక్కడ ఖాళీయే ఉండదు, ఎందుకంటే పడకలు వేసేసుకుంటారు పడుకోవడానికి ప్లేసెస్. జొన్నవాళ్ళ నిద్ర చేస్తే చాలా మంచిది. సో అందుకనే మ్యాక్సిమము ఎవరైనా సరే కొంచెం 8, 7:30 అలా వచ్చేసి, చంద్రుడు కూడా భలే మెరిసిపోతున్నాడు కదా పౌర్ణమి కాబట్టి. నెల్లూరు బాగి జొన్నవాడు చాలాసార్లు చూపించిన అద్దాల మండపం చూపించలేదు అనుకుంటా కదా. సో అందుకని ఈరోజు అద్దాల మండపంలోకి వచ్చాము. ఈ అద్దాల మండపం మామూలుగా అయితే క్లోజ్లో ఉంటుంది, ఈరోజు ఎందుకనో మరి ఓపెన్లోనే ఉంది మన కోసమేలాగా. అద్దాల మండపంలో కూడా శివుడు ఉంటాడు, పార్వతి ఉంటుంది, అద్దాలన్నీ ఉంటాయి. ఎటు చూసినా మన కొల్లే కనిపిస్తారు. ఇక్కడైతే ఇది కళ్యాణ మండపం. ఇప్పుడే ఒక కళ్యాణం కూడా జరిగింది, అంటే దేవుళ్ళకి గది మనుషులకి. సరే ఇంకా కుంకుమ పూజకి రెడీ చేస్తున్నారు అందరూ. ఇంకా మనం కూడా సిద్ధమవుదామా? వీడియో తీయొద్దా అంటే అదే అండి. కుంకుమ పూజకి సన్నాహాలని రెడీ చేశారు, సిద్ధమైపోయారు. అమ్మవారిని కూడా అలంకరణ అంతా పూర్తయిపోయింది. మేమంతా కూడా క్యూ లైన్లో కూర్చొని ఉన్నాము. ఇంకా చాలామంది రావాలి మామూలుగా అయితే, కానీ ఈ వారం కొంచెం తక్కువగా ఉంది ఎందుకనో మరి. సో మా పాపలు కూడా కొంచెం అందరికీ హెల్ప్ చేద్దామని చెప్పేసి కొన్ని అవన్నీ అందరికీ కుంకుమ, తమలపాకులు అవన్నీ కూడా ఇస్తున్నారు. ఫైనల్గా ఇంకా స్టార్ట్ చేసేద్దామా? టికెట్లు తీసుకున్న వాళ్ళనే కూర్చోమంటున్నారు. యాక్చువల్గా అయితే టికెట్ తీసుకోవాలి, అది అట్లా టికెట్ తీసుకోకుండా కూర్చోవడం కూడా తప్పే కాబట్టి మనం ఈ డబ్బులు కూడా అమ్మవారికి వెళ్తాయి కాబట్టి టికెట్ తీసుకోవాలి. సో ప్రతి వారం కూడా కుంకుమ పూజ జరుగుతుంది.
ప్రతి వారము వచ్చి అక్కడ నటరాజ్ అంకులు ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం ప్రతి వారము వచ్చి చేయించుకుంటారు. మేము అయితే అసలు ఇది నాకు తెలిసి ఇది రెండోసారి ఏమంతే మేము చేయించుకోవడం. నాకు పెద్దగా కుదరదు అనమాట. అంటే నైట్ చాలా లేట్ అయిపోద్ది ఇక్కడ ఉండడానికి. నైట్ ఇక్కడే పడుకునే పని అయితే హ్యాపీగా చేయించుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అందరూ కూడా ఆ కామాక్షమ్మని దర్శించుకొని కామాక్షమ్మని ఏది కావాలంటే అది కోరుకొని కుంకుమాభిషేకంలో మీరు కూడా పాల్గొనండి. శ్రీ కామాక్షి స్వాగతం లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వర్ గంగమేరు బ్రహ్మదేవరాజే కామకోటి కామాక్షి రాజే నాకు పాట వేసేది మన వాళ్ళు కాదు గమ్ముండు. మొత్తానికి కుంకుమ పూజ అయిపోయింది, అన్నీ అయిపోయింది. నటరాజ్ అంకులు అక్క అందరూ కలిసి ప్రసాదం తింటున్నాము. వాళ్ళైతే పులిహోర చాలా బాగా చేస్తారు. నేనైతే పులిహోర పిచ్చిదాన్ని విపరీతంగా తింటాను. గుడికి వచ్చేదే ప్రసాదాల కోసం అన్నట్టు బిహేవ్ చేస్తాను అనమాట. ఎవరైనా చూస్తే ఈ అమ్మాయి ఏమి ఇంత ఆత్రంగా తింటుంది బాబోయ్ ఎప్పుడు దొరకనట్టు అనుకుంటాను. నేనంతే పులిహోర చూస్తే అట్లాగే తింటా, కానీ ప్రసాదాలు అంటే నాకు అదొక పిచ్చి. సరే ఇప్పుడు మా పాప ఏదో చెప్తుంది, కొంచెం అదేనండి. కాంటాక్ట్ అవని నా దగ్గర కాంటాక్ట్ నెంబర్ లేదు. శక్తిపీఠాలు శక్తిపీఠాలు ఏం తింటున్నారండి? చదువుకోండి ఒకసారి. చదువు కట్టేవా ఇంకా 10 రూపాయలకి గాలి 10 రూపాయలు మా అమ్మ చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. వద్దు మనకొద్దు బజ్జీలు వద్దంటే తీసుకుంటుందండి. ఏం సార్ చెప్పండి, దాకా పులిహోర కాలికి ఫ్రీగా వచ్చిందని చెప్పి నీ వాళ్ళు అందరు నవ్వుతున్నారు. నాకు నన్ను ఏం చేసేది రాదు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్తున్నాను. నాకు నన్ను ఏం చేసేది ఏం చేసేవాళ్ళు ఇక్కడ తీసుకోవాలంటే పూరి పూరి అన్నట్టుందిమా. ఈరోజు మార్నింగ్ నన్ను హట్ చేసింది కుక్కకి. అంకుల్ అంకుల్ని కాశ్మీర్లో ఉన్నారు అంకుల్. కాశ్మీర్లో ఉన్నాం. హాయ్ చెప్పండి అంకుల్. చేస్తానని చెప్పండి. నాకేం బండి మనం బయలుదేరుతాం రండి. అవును అక్క కూడా ఉంటే బాగుండేది అంకుల్. అందరం కలిసేటప్పుడే బాగుంది. చెప్పులు అబ్బో మంచి ఎట్లుందో. చలి పుట్టున్నాడు. ఎంత చీకటిగా ఉందో. చిన్నగా అమ్మతో పాడాడి. నేను అందుకే ఆగమంటే వచ్చేసాడు మా ఏమే
బాగా కథలు పడకండి అనకుతున్నాడు నీకేం పెట్టుకోలేదు చెవులకి కూడా అట్లా నెల్లూరు రోడ్లు చండాలంగా ఉన్నాయి ఇప్పుడు బాగుంది ఇప్పుడు మసాలాలు ఎంత బాగుంది మసాలాలు ఎంత మసాలా 10 నిలబడతాయి 10 రోజుల నేను చెప్పాడంటే ఇంకా ఆలోచించేది అంకులా సపరేట్ సపరేట్ కట్టవా విమ్ము ఏ స్వీట్ కావాలా ఇదా ఇదా రసగుల్లా స్వీట్స్ అన్ని బాగా చేస్తున్నారు ఇక్కడ పులిహార ప్రసాదం అంత తిన్నా కూడా మళ్ళీ ఆకలిసినందుకు అక్కడ బజ్జీలు బొండలు మసాలా వాళ్ళు అన్నీ కొనుక్కొని స్వీట్స్ అన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాం. భయంకరమైన చలి. టైం ఎంతో తెలుసా 11:30 అయింది. టైము నైట్ 11:30 అయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరిమీ కూడా. ఆడేం పని చేసినట్లేదు కానీ ఆయన కూడా అంత తెలిసిపోతాము. సరే ఇంకా ఇంటికి వెళ్దాము, పడుకొని హ్యాపీగా నిద్రపోదాం. ఇంకా నాకైతే చాలా నడుము నొప్పిగా ఉంది, ఎందుకంటే కూర్చొని బ్యాక్ పెయిన్ లాగా వచ్చిందనమాట. చలికి నరాలు ఎముకలతో కూడా వణకు పుడుతుంది, అట్టుందనమాట చలి భయంకరంగా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎలాగో స్వెటర్ తలకి మంకి క్యాప్ వేసుకోబట్టి సరిపోయింది. మీరు కూడా హెల్తీగా ఉండండి, మంచుకి అలాగే వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి. అందరూ నిద్రపోయారు మా ఇళ్ళలో వాళ్ళు. మేము ఒక్కరం ఇప్పుడు దెయ్యాలంలాగా వచ్చాం. ఈ సందులో ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఎలుకో పందుకుక్కో అయి ఉంటుంది. అవి మా ఇంట్లో పాటు మనుషుల్లాగే అవి కూడా ఉండిపోయాయి, కానీ చూస్తే ఏం లేదు, కనిపించట్లేదు. దెయ్యం అయితే అనుకోబాకండే. సరే, నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.